హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో గణేష్ నిమజ్జనం వీడియో పెట్టానండి. ఇదైతే చాలా బాగుంటుంది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ అండి ఫ్రెండ్స్. మా ఊర్లో గణేష్ నిమజ్జనం అన్నది భలే ఉంటుందండి. ఆటపాటలతో బాగా జరుగుతుంది, లడ్డు వేలం పాట జరుగుతుంది. అలానే ఊరు మొత్తం సందడి సందడిగా డీజే సౌండ్లతో అదిరిపోతూ ఉంటుందండి. మీ ఊర్లో ఎలా జరుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే టైం 10 అయిందండి. చూసారా, ఊరు మొత్తం ఇంకా సందడి సందడిగానే ఉంది. ఈసారి మా ఊర్లో నిమజ్జనం 2 రోజులైందండి. 7 రోజులు పూజ చేసేది ఒక ఎత్తు అంటే నిమజ్జనం ఒక ఎత్తు అండి. అంత బాగుంటుంది మా ఊర్లో నిమజ్జనం అన్నది. చూసారా ఎంతమంది ఉన్నారో, ఎగిరేవాళ్ళు ఎగురుతూ ఉన్నారు, పాడేవాళ్ళు పాడుతూనే ఉన్నారు. డీజే సౌండ్లకైతే ఊరు మొత్తం సందడి సందడిగా మారిపోయింది మాకైతే. ఈసారి అయితే మా ఊర్లో ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలను పెట్టారండి. చూడ్డానికి ఒక్కో విగ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లే ప్రతి విగ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉందండి. చాలా బాగున్నాయి చూసే కొద్దీ. ఈ విగ్రహం బాగుంది, ఈ విగ్రహం తర్వాత ఇంకో విగ్రహం చూస్తే అది బాగుంది అన్నట్లే ఉంటుంది. చాలా బాగున్నాయండి గణేష్ విగ్రహాలు. చూసారు కదా, మా ఊర్లో 2 రోజుల నిమజ్జనం, మరుసటి రోజుకి కూడా వచ్చేసామండి. చూసారా ఎంత లైన్లో ఉన్నాయో విగ్రహాలు అన్నది. 7 రోజులు పూజ చేసేది ఎలా ఉంటుందో నిమజ్జనం చేసేటప్పుడు అలానే బాధగా ఉంటుందండి. ఎందుకయ్యా ఇంత బిర్యానీ వెళ్ళిపోతున్నా, ఇంకొన్ని రోజులు మాతో ఉండకూడదా అని అనిపించేలాగా ఉంటుంది. ఫైనల్గా ఇక నిమజ్జనం మీకు చూపించేయబోతున్నాను. ఈ నిమజ్జనం వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారా, కొంచెం కొంచెంగా గణేష్ నిమజ్జనానికి రెడీ అయిపోతున్నారు. మా ఊర్లో గణేష్ నిమజ్జనం అన్నది కోనేట్లో జరుగుతుందండి. అంటే గుడి ముందర కోనేరు అనేది ఉంటుంది కదా, వాటిలో మేము నిమజ్జనం అన్నది చేస్తాము. ప్రతి ఒక్క గణేష్ ఈ కోనేరులోని నిమజ్జనం అన్నది అవుతారండి. ఒక్కసారి మీకు కోనేరుని కూడా చూపించబోతున్నాను. చూడండి, కోనేరు చుట్టూ ఎంతమంది జనాభా ఉన్నారో. ఫైనల్గా కోనేరు దగ్గరికి స్వామివారు వచ్చేసారండి. ఇప్పుడు స్వామికి పూజ చేస్తున్నారు. పూజ అయిన తర్వాత నిమజ్జనం అన్నది అయిపోతుందండి. ఈ 7 రోజులు పూజ చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, నిమజ్జనం చేసేటప్పుడు అంతే బాధగా కూడా ఉంటుందండి. మనం సంతోషంగా ఆయన్ని సాగనంపితే కదా వచ్చే సంవత్సరం ఆయన సంతోషంగా మన దగ్గరికి రావడానికి. ఇప్పుడైతే పూజ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా ఆయన్ని సంతోషంగా పంపించడానికి డమాకిలు కాల్చి ఊరంతా సందడి సందడిగా చూసేలాగా ఆయన్ని సంతోషంగా పంపిస్తున్నారు. ఇక్కడ నిమజ్జనం జరిగేటప్పుడు వినాయకుడు చూడండి, ప్రతి ఒక్కరిని ఒకసారి పలకరించినట్లు చుట్టూ తిరిగి చూస్తున్నారండి. ఎంత బాగుందో కదా. ఈ సన్నివేశం చూస్తుంటే ఆయనకి మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు, మనకు ఆయన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదన్నట్లు ఉంటుంది. చూసారా ఎంత చుట్టూ తిరుగుతున్నారో. చూసారా, ఈ స్వామివారు అందరికీ వెళ్ళొస్తానన్నట్లు ఉంది కదా. చూడ్డానికి చాలా చాలా బాగుంటుందండి మా ఊర్లో నిమజ్జనం అయితే. ఫైనల్గా ఇంకోసారి స్వామివారికి బాయ్ చెప్తున్నట్లు డమాకిలతో హ్యాపీగా వెళ్ళిరండి స్వామి అన్నట్లు బాగా చేసాం. మా ఊర్లో అయితే ఇలా జరుగుతుందండి గణేష్ నిమజ్జనం అన్నది. ఇక నిమజ్జనానికి రెడీ అయిపోయారు స్వామి అన్నది. ఇలా నీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 3 సార్లు వినాయకుడిని నీళ్ళలో ముంచుతూ లేపుతూ ఉంటారండి. కాళ్ళు ఒకటే తడుస్తూ ఉంటుంది. ఇలా 3 సార్లు చేసిన తర్వాత పూర్తిగా నిమజ్జనం అన్నది చేసేస్తారు. చూసారా, ఫైనల్గా మన గణేష్ నిమజ్జనం అయితే అయిపోయిందండి. చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాధగా ఉంటుంది. 7 రోజులు ఎంత సందడిగా ఉంటుందో, నిమజ్జనం అయిన తర్వాత కూడా అంతే బాధగా ఉంటుందండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? మీ ఊర్లో గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది మరికొంతమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.